చాలా బాగుంది అయ్యా. రావాలి జగన్, కావాలి జగన్. పథకాలు మాలాంటి వాళ్ళకి, పేదవాళ్ళకి జగనన్న సాయం నిజంగా ఎంతో ప్రాణాన్ని బతికిస్తుంది. ఎప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ ఆ జగనే రావాలని మా ఆశ. లేదు లేదండి, మళ్ళీ జగనే వస్తారు. మాకు కాపునేస్తాం అన్ని విధాలుగా సహాయపడుతున్నారండి పేదవాళ్ళకి. వస్తుందండి. అదేం లేదండి, మాకు జగనే కావాలి. మేము జగన్కే వేస్తామండి. పడుతుందండి. మాకు అప్పుడేం రాలేదండి. మాకు చంద్రబాబు పరిపాలన బాగుందా, జగన్ పరిపాలన? మాకు జగన్ పరిపాలనే బాగుందండి. మాకు భానుగారు తప్పకుండా గెలుస్తారండి ఈసారి కూడా. అంత నమ్మకం ఉంది మాకు. నమ్మకమే రాష్ట్రానికి మగాడంటే జగన్. ఇప్పుడు చూసిన చిన్న పిల్లగాడు కూడా జగన్ అని అంటుండు. ఇప్పుడు పుట్టిన పిల్లగాడు కూడా 6 నెలల పిల్లగాడు జగన్ అన్న అంటుండు. ఎందుకంటే మరి పప్పుగాడు అండి, పప్పుగాడు వాడికేం చేత అయితే రాజకీయం ఏమి ఇలా జాబ్ సంవత్సరాలు ఇచ్చింది. మీకు తెలియదా? మీకు తెలియదు ఏమి ఇచ్చింది? మీకు తెలా? అది ఆయన పరిపాలన మాది కాదు, మా జగన్ పరిపాలన కాబట్టి మేము జగన్ అనేది మాకు తెలదు. వాడి వల్ల కాదు, వాడి కొడుకు వల్ల కాదు, వాడు పవన్ వల్ల కాదు, ఎవడి వల్ల కాదు. ప్రజల సొమ్ము దొబ్బుకోవటానికి మేము కాదు అభిమానం, మా పిల్లల అభిమానం ముందు. మేము మాకు మేనమామని మీరేందంటున్నారు? మా పిల్లలు మా మేనమామ మీరుగా మాకు తల్లిదండ్రులు, మా మేనమామ ఉన్నాడని అంటున్నారు మా పిల్లలు. మా మేనమామ ఉంటే సార్ మీరు లేకపోయినా మాకు లేదు తల్లిదండ్రులు. మేము బతుకుతాం. ఎటుడైనా జాబ్ తెచ్చుకుని 10 ఏళ్ళే జాబ్ తెచ్చుకునేటాడు. ఈ రోజు నా బిడ్డ మా ప్రాణమే జగన్ అన్న, మా ప్రాణే చదువుతుంది. ఈ రోజు నా బిడ్డ ఇప్పుడు జగన్ అన్న కోసం ఈ రోజు నా బిడ్డ ₹1,00,000 జీతగాడు. ఓన్లీ నూజివీడు కాలేజీలో 888 సీటు కొట్టింది. భీమవరం 888 సీటు కొట్టి ₹1,00,000 చేతి 3 సంవత్సరాలు కల నా బిడ్డ ₹1,00,000 పెట్టి 34 లక్షలు పెట్టి ఇల్లు కట్టించింది నా బిడ్డ. ఓన్లీ జగన్ వల్లే నా బిడ్డ వల్ల, కేవలం నా బిడ్డకు ఉద్యోగం ఇచ్చిండు. ₹1,00,000 ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా బిడ్డ. ఏమి ఇచ్చిందండి? నాకు ఒకటి కాదు, మిషన్ డబ్బులు పడ్డాయి, కాలనీ వచ్చింది, రాందేది లేదు. సోనపోతలు ఎట్టు చేస్తారు? ఆడవాళ్ళకి మంచి పనులు అయితే సోనపోతా వాడిని వచ్చి ఎవడు ఆడవాళ్ళ వాడికి చేత కాక సోనపోతలు అంటున్నారు. జగనే ఇద్దరికి న్యాయమే చేసిండు. మళ్ళీ జగనే 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 జగనే. ఏపీకి మగాడంటే జగనే. ఒక్కడి కోసం ఎంతమంది కుక్కలు పోరాడుతున్నారు. ఈ కుక్కల వల్ల చేత కాకనే ఒక్కడితో గెలుచుకోలేకనే ఈ కుక్కలు ఎగబడుతున్నాయి. ఏమి వల్ల కాదు, మగవాడు జగన్ ఒక్కడే. మా పిల్లగాళ్ళు ముందు, మా పిల్లగాళ్ళు మేం కాదు ముందు, మా పిల్లగాళ్ళు పోరాడుతున్నారు. విజయలక్ష్మి, విజయలక్ష్మి, భీమా విజయ ఎట్లా అనే చెప్పి జనాన్ని చూస్తే చెబుతుంది. మేము చెప్పు జగనన్న వచ్చినాకే బాగుంది, జగనన్నే గెలుతుడు తప్పకుండా గెలుతుడు. అన్ని పథకాలు అందుతున్నాయి. జగనన్నే రావాలి, జై జగనన్న, జగనన్న వాడి వల్ల కాదు, వాడి వల్ల అస్సలు కాదు, వాడి వల్ల కాదు, వాడు కొడుకు వాడిలో కాదు, వాడు పవన్ కలవాడిలో కాదు. ఒక్కడిని ఓడేటానికి అందరు కలిసి వస్తారన్నారు. ఒక్కడు మగవాడు, ఒక్కడు మగవాడు, జగన్ మగవాడు, జగన్ మగవాడు. ఒక్క కుక్కలు కలబడుతున్నాయి ఒక్కడి మీద. ఎవరు టీడీపీ భయపడతారు. మరి ఒక్కడు బట్టి ఎంతమంది భయపడుతున్నారు. ఇవన్నీ మంచి పథకాలు చేస్తున్నారని కుళ్ళుతోని అట్లా చేస్తున్నారు. కుళ్ళు కుతంత్రం పెట్టుకొని అట్లా ఆరోపణలు చేస్తున్నారు. ఏం లేదు ఆడ, అన్ని పథకాలు చేస్తుండు. సూపర్గా ఉందన్న. మళ్ళీ జగనే గెలుస్తున్నా. అసలు
2019 ఆ టైంలో అసలు మాకు మా నాన్నగారి పింఛను కూడా రాలేదన్న. మన 2019 దాటిని కానించి మా నాన్నగారికి మా అక్కగారు వికలాంగులన్న. మా నాన్నగారు కొద్దిగా ఏజ్డ్ అన్న. మా ఇద్దరికి కూడా ఒకే కుటుంబంలో కూడా 2 పింఛన్లు వస్తున్నాయి అన్న. మాకు చాలా అభివృద్ధి జరిగిందన్న. మాకు ఎట్టలేదన్నా కానీ నేను వాలంటీర్ని అన్న. నాకు 4 లక్షల లబ్ధి పొందా అన్న జగన్ గారి ప్రభుత్వం నుంచి. అది అంతా ఉత్తదే అన్న. అసలు ఆయన అన్నవరం ఉన్నది మన ఆంధ్రప్రదేశ్లో గెలవలేకుండా తెలంగాణ వెళ్ళి బీజేపీలో యాడ్ అయ్యాడన్న. అసలు ఆయన ఎక్కడికి వెళ్ళినా గెలవడన్నా. అది అంతా అబద్ధం అన్న. అసలు గెలవడన్నా. అదొక అంత అభివృద్ధి అన్న. జగనన్న ఇచ్చిన మాకు ఒక ప్రాణం గుండె లాంటిదన్న జగనన్న ఇచ్చింది. లేదన్న, అదంతా అబద్ధం అన్న. జగన్ గారికి ఓన్లీ సినిమా ప్రకారంగా అయితే పవన్ కళ్యాణ్ అన్న, పార్టీ పరంగా అయితే మన జగన్ గారే అన్న. పక్కా జై జగన్ అన్న. పరిపాలన బాగానే ఉంది. జగనే పరిపాలన బాగానే ఉంది. జగన్ పరిపాలన బాగుంది. కాకపోతే అందరి బాగుంది. పిల్లగాళ్ళకి చదువు పిల్లగాళ్ళకి మొత్తం ఆయనే చూసుకుంటాడుగా. మనం ఆయనే చూసుకుంటాడు. తిరుమలగిరి చాలా బాగుంది. అన్ని పథకాలు పుట్టిన పాప నుండి మన బంధులో పోయే ముసలాళ్ళ దాకా అన్ని పథకాలు మాకు వర్తించింది. పేదలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాదండి. మాకేమీ లేదు, ఏమీ లేదు. మాకు జగనన్న వల్లే మేము అన్ని లబ్ధి పొందుతున్నాం. చదువుతారు, చేతైన వాళ్ళు చేతి చూపెడతారు. జై జగన్, జై జగన్, జై జగన్. ఉన్నారు చంద్రబాబు నాయుడు రాడు. జై జగన్. బ్రహ్మాండంగా ఉంది. జగన్ బాగుంది. అన్ని పనులు చేశాడు జగనన్న. జగనన్న వస్తాడు. చాలా చేశాడు. రైతు భరోసా, బీమా అన్ని చేశాడు. ఖచ్చితంగా 100% జగనన్న వస్తాడు. మాది షేర్ మహమ్మద్పేట గ్రామం, జగ్గైపేట మండలం. బాణగారి నాయకత్వం అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది. మన జగన్ గారు అన్ని పథకాలని అసలు పేద ప్రజలకి అనుకూలంగా అన్నిటినీ ఇస్తున్నారు. ఎవరూ నష్టపోవట్లేదు. 100% సక్సెస్ఫుల్ చేస్తున్నారు. మళ్ళీ మన జగన్ గారే రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను.